నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండముల మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇక్కడ స్పష్టం చేశాడు తర్వాత మాటల్లో. ఈ యొక్క యెషయా గ్రంథంలో ఏమని అతిశయించిందంట? అది ఎవరితో సమానునిగా ఎంచుకుంది? ఎవరితో? ఒక కామన్ మనిషితోనా? మహోన్నతునితో. ఎటువంటి వాడితో? మహోన్నతునితో సమానునిగా ఎంచుకుంది. ఆ యొక్క స్థలములో నేనుంటే బాగుండు. ఈరోజు నీవు కూడా ఇతరుల స్థానాన్ని ఆశిస్తున్న ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి